హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పవన్ సింధు వ్లాగ్స్. మీరందరూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా సింపుల్ అండ్ ఈజీగా నా స్టైల్లో బగారా రైస్ ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ అండ్ నేనైతే ప్యూర్ గీ, మా ఇంటి దగ్గర నుంచి నెయ్యి వస్తుంది, నెయ్యి అయితే వేసుకున్నాను. మీకు నెయ్యి నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ మాత్రం బాగుంటుంది. మీకు చూపిద్దామని చెప్పేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత గీ అండ్ ఆయిల్ కరిగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వన్ బై వన్ అయితే వేసుకున్నాను. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, జాజికాయ, ఇలాచి, స్టార్ పువ్వు, మొగ్గ, షాజీరా, ఇదేదో కాయ వచ్చింది, దీని పేరు నాకు అంతగా తెలీదు, అండ్ ఇది బూజ్లా అనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా అయితే వేసేసాను. షాజీరా లేనిదే బిర్యానీ అయినా బగారా రైస్ అయినా ఏదైనా టేస్ట్ అస్సలు బాగోదు. సో షాజీరా లేకుండా అసలు చేద్దామంటే కుదరదు. అసలు వీటన్నిటికీ ఫ్లేవర్ వచ్చేసి షాజీరా అనమాట. సో కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని ఇవన్నీ కొంచెం ఆయిల్ గీ కలిసేటట్టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే వేయించుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకొని ఇలా స్లైసెస్లో అయితే కట్ చేసుకున్నాను. అండ్ 5 పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇట్లా ఒక పచ్చిమిర్చిని 2 ముక్కలు చేసి దాన్ని మళ్ళీ 2 ముక్కలు అయితే చేశాను. దీనికి కూడా అంతే, ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా వేగేలాగా కిందన అడుగంటుకున్న చక్కగా నేనైతే చెక్క గరిటెని అయితే తీసుకున్నాను, సౌండ్ రాకుండా. మీరు కూడా చెక్క గరిటె యూజ్ చేసుకోండి. ఇలా మొత్తం కలిసేటట్టు తిప్పాలి, ఎందుకంటే మనకి ఉల్లిపాయలు అక్కడ ఇది అల్యూమినియంది కదా, సో అడుగు అనేవి అంటుతాయి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, నేను ఎప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని రెడీ చేసుకొని అయితే ఫ్రిడ్జ్లో ఎప్పుడు పెట్టుకుంటాను. అయితే నేనైతే ఇక్కడ 1 స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. మీరు ఒకటి గమనించాలి, అసలు జింజర్ గార్లిక్ పేస్ట్ వెయ్యంగానే అడుగునంతా మాడిపోతుంది. అందుకే నేను కొంచెం అవన్నీ పక్కకు తీసి ఆయిల్ మీద జింజర్ గార్లిక్ వేసి అయితే తిప్పుతున్నాను అనమాట. చూడండి, నేను 1 స్పూన్ వేసాను, కానీ అప్పటికే ఆయిల్ అంతా పీల్చేసి అడుగునైతే అంటుకుపోతుంది అనమాట. సో మీరు కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి. సో మనకి మూత అనేది వేస్తే అన్ని వైపుల నుంచి మంట వచ్చి త్వరగా అనేది మగ్గుతుంది. తర్వాత నేను వచ్చేసి 1/2 కిలో రైస్, అంటే ఈ గ్లాస్తో నాకు 2 గ్లాసులు బియ్యం అయింది. నేనైతే 4 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను అనమాట. కొంతమంది 3 గ్లాసులే పోస్తారు, కొంతమంది 3.5 పోస్తారు. నేనైతే 4 పోస్తే నాకైతే రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను, అసలు పొలుగ్గా చక్కగా వస్తుంది, సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్లో లాగా. ఇదే స్టైల్లో మీ టేస్ట్కి తగినంత ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు అయితే వేసుకొని గంటిని ఇలా రౌండ్గా తిప్పుతున్నాను, ఎందుకంటే అడుగున మాడిపోతుంది కదా, సో దాన్ని. సో ఇప్పుడు ఇదైతే కొంచెం సేపు మగ్గాలి. ఒక ప్లేట్ పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ డిస్టర్బ్ చేయకుండా ఉంటే, నేను ముందుగా ఒక అరగంటకు ముందుగా మా ఇద్దరి కోసం అని చెప్పేసి 1/2 కిలో బాస్మతి రైస్ని, అంటే పాత బియ్యం అయితే పొలుగ్గా బాగా వస్తాయి అన్నమాట. సో 1/2 కిలో బాస్మతి రైస్ని అరగంట పాటు అయితే నానబెట్టుకున్నాను. నేనైతే ఇక్కడ కొంచెం బిర్యానీ అంటే ఎవ్వరు బిర్యానీ మసాలా ఇలాంటివి బగారా రైస్లో యాడ్ చేయరు, కానీ నేను మాత్రం యాడ్ చేస్తాను. నాకు ఇది యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది నచ్చుతుంది, లేకపోతే నాకు తినాలనిపించదు. అంటే మీ ఇష్టం, మీరు గరం మసాలా అయినా కూడా యాడ్ చేసుకోండి. కొంతమంది ఏమీ యాడ్ చేయరు, నాకు ఇది యాడ్ చేస్తేనే ఫ్లేవర్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా మసులుతున్నాయి కదా, ఇట్లా మసులుతుంటే చక్కగా ఆ స్పైసెస్లో రసం అంతా దిగుతుంది. సో మనం ఒక అరగంటకు ముందు బిర్యానీ రైస్ ఇవన్నీ నానబెట్టుకున్నాం కదా, వాటిని చక్కగా వాటర్ లేకుండా అయితే వేసుకోవాలన్నమాట. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేసుకోవాలి. తర్వాత వేసుకున్న తర్వాత రైస్ తిప్పాలి, లేదంటే ఒక చోటే ఉండి స్పైసెస్ మొత్తం ఒక చోటే ఉండి ఒక చోటే ఉడుకుతుంది, ఇంకో చోట రైస్ లాగే ఉంటుంది అనమాట. సో ఇలా తిప్పుకుంటే మీకు బర్డెన్ అవ్వకుండా, చెయ్యి నొప్పి రాకుండా సింపుల్ అండ్ ఈజీగా తిప్పొచ్చు, చాలా ఈజీగా కూడా ఉంటుంది.
అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకోవాలి. లేదంటే బిర్యానీ స్పైసెస్ అన్నీ ఒక చోటే ఉండి ఫ్లేవర్ అంతా ఒక చోటే ఉంటుందన్నమాట. సో మనం వీటిని డిస్టర్బ్ చేయకుండా సిమ్లో కాకుండా మీడియంలో పెట్టి ఒక 10 నిమిషాలు డిస్టర్బ్ చేయకుండా వదిలేస్తే ఇలా అయితే అవుతుంది. మీకు నచ్చితే పుదీనా వేసుకోండి. నాకు పుదీనా వేసుకుంటే నాకు అసలు పుదీనా ఫ్లేవరే నచ్చదు. నాకు కొత్తిమీర కూడా అంత నచ్చదు. కానీ కొత్తిమీర వేస్తే బాగుంటుందని చెప్పేసి కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఫ్లేవర్కి పుదీనా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. తర్వాత చూడండి ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ మళ్ళీ రెస్ట్ ఇచ్చేసాను అనమాట దానికి. సో ఇలా ఉంది. మీరు ఎవ్రీ 2 మినిట్స్కి ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే రైస్ అంతా ఒక చోటనే ఉంటుంది. అది దమ్ అనేది బయటికి వెళ్ళిపోకుండా నేనైతే ఒక చిన్న రోల్ని అయితే పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత రోల్ అయితే పక్కన పెట్టేసి బిర్యానీ అయితే ఓపెన్ చేస్తే సారీ అండి బగారా రైస్ అయితే ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగుందో. ఇంకా అడుగున అంటుకోకుండా అసలు పొల్లుగా చూడండి, ముక్క కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటరే తీసుకున్నాను. కొంతమంది మెత్తపడుతుంది అంటారు, కానీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా. అసలు మూత తీయంగానే ఆ నెయ్యి స్మెల్కి షాజీరా స్మెల్కి కడుపు అయితే నిండిపోయింది. ఇంకేముంది, సైడ్కి చికెన్ కర్రీ అయితే చేసుకున్నాను. చికెన్ కర్రీ, బగారా రైస్ అండ్ ఆనియన్ పెట్టుకొని అసలు నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది, అంత అద్భుతంగా ఉంది, అంత బాగుంది. చూడండి అస్సలు ముక్క అనేది ఉంది కదా, రైస్ ఉంది కదా, ఆ పలుకు ముక్క కూడా అవ్వలేదు. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.